సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు తోపాజి అనంతకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 6 చలివేంద్రాలను ప్రారంభించారు. మండుటెండల్లో ప్రజల దాహార్తి తీరుస్తూ సంగారెడ్డి పట్టణ ప్రజలకు వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలలో భాగంగా జిల్లా కేంద్రంలో 6 చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 చలివేంద్రాలను వాసవి మాయిల్లు వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజి అనంతకిషన్తో కలిసి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి ప్రారంభించారు. అనంతరం 3వ చలివేంద్రం ఐబీ ముందు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, 4వ చలివేంద్రం పోలీస్ స్టేషన్ ఎదురుగా టౌన్ సీఐ రమేష్, 5వ చలివేంద్రం కొత్త బస్టాండ్ ఎదురుగా డీఎం ఉపేందర్, 6వ చలివేంద్రం ఆమెటి పాండయ్య గుప్త చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మలజగ్గారెడ్డి మాట్లాడుతూ వాసవి మాయిల్లు సంస్థ ద్వారా తోపాజి అనంతకిషన్ సంగారెడ్డి ప్రజలకు ఎన్నో రకాలుగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ సభ్యులకు, సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడేలా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని అన్నారు. వాసవి మాయిల్లు సేవా సంస్థ ద్వారా మున్సిపల్ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న చలివేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాసవి మాయిల్లు సభ్యులు మ్యాడం రాధాకిషన్, చికోటి దయాకర్, పుల్లూరి ప్రకాష్, తోపాజీ హరీష్, కటకం విజయ్ మరియు సంతోష్ గుప్తా, మధుమోహన్, శ్రీహరి, సుధాకర్, మున్సిపల్ డీఏ ఇంతియాజ్, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ ఆంజనేయులు, బాలస్వామి, బ్లడ్ బ్యాంకు ఇన్ఛార్జి రాజు, కాంగ్రెస్ నాయకులు జార్జ్, కిరణ్ గౌడ్, కసిని రాజు, మాణిక్ రెడ్డి, మూర్తి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వాసవి మా ఇల్లు తరపు నుంచి మరి చలివేంద్రాలు 6 ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి మరి ముందుండి నడిపిస్తున్న అనంతకిషన్ గారికి, ఆర్ఎంఓ గారికి, డాక్టర్స్ అందరికీ, ఇక్కడ ఇచ్చేసిన వాసవి సంఘ తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి వాసవి మా ఇల్లు తరపున సంగారెడ్డి పట్టణంలో మరి సేవలు చాలా కూడా జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే వైకుంఠ రథం కూడా పెట్టిండ్రు. అలాగే 2 ట్యాంకర్లు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 2 వాటర్ ట్యాంకర్లు పెట్టడం జరిగింది. అలాగే చలివేంద్రాలు కూడా 6 ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏదున్నా ఎంత ఉన్నా కానీ మరి పెట్టే గుణం కూడా రావాలి. మనం కష్టపడతాం, సంపాదిస్తాం. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తత్వమే ఉంటుంది మానవులో. కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్న వాసవి మా ఇల్లు వాళ్ళందరూ కూడా దేవుడు మంచిగా ఆరోగ్యాలు ఇచ్చి మరి మంచిగా చూడాలి. ప్రజలను మరి ఉత్తేజపరుస్తూ, ఇదే కాదు స్కూల్లో పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా వాసవి మా ఇల్లు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు బసవేశ్వర్ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టుకుంటూ బసవేశ్వర గారు కూడా మరి ఆ రోజుల్లో 892 సంవత్సరాల క్రితం పుట్టిన బసవేశ్వరుని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సంఘ సేవ మూలంగానే ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆయన మార్గంలో నడవాలని మనం అనుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ వాసవి మా ఇల్లు వాళ్ళు కూడా సమాజానికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి హాస్టల్ ఎస్టీ ఎస్సీ హాస్టల్ వాళ్ళు కూడా చలికాలంలో మంచి మెరుగైన దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు, ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కూడా సమాజ సేవ కోసం ఈ వాసవి మా ఇల్లు మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజంలో అందరం కూడా ముందుకొచ్చి సేవ చేయాలి. మానవ సేవనే మాధవ సేవ. కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకెళ్ళాలి, అభివృద్ధి పథంలో ముందుకు రావాలి, అందరినీ కూడా సమానం చేసే తత్వానికి పోవాలని మరి ఈ ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్నటి నుంచి ఈరోజు వరకు వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయలో భాగంగా మన నిన్నటి దినము మొట్టమొదటి చలివేంద్రము అడిషనల్ కలెక్టర్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారు ఓపెన్ చేయడం జరిగింది. రెండవ చలివేంద్రము ఇప్పుడు నేను నిలబడే స్థలము పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నది. టౌన్ సిఐ గారు దీన్ని చలివేంద్రం ఆయన చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది. మూడో చలివేంద్రము న్యూ బస్ స్టాండ్ దగ్గర ఆవర్లో ఉన్న ఆర్టీసీ డిఎం గారు ఉపేందర్ గారు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చైల్డ్ అండ్ మాతా శిశు సంక్షేమ కేంద్రం దగ్గర ఆవర్లో ఉన్న దానిని మా టీఈఐఎస్ చైర్మన్ మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీద చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు కానీ డాక్టర్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమం హాజరైనారు. మరి 5వది బ్లడ్ బ్యాంక్ దగ్గర మా నిర్మలక్క చేయడం జరిగింది, చేతుల మీద చేయడం జరిగింది. 6వది కలెక్టర్ ఆఫీస్ పక్కన ఆమిడ్ పాండే గుప్తా గారు దాన్ని ఇనారేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి 6 చలివేంద్రాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటుగా ఉండటానికి ప్రభుత్వ ఆసుపత్రి అనుకోండి, లేదంటే ఈ పోలీస్ స్టేషన్ ఆవరణ అనుకోండి, కొత్త బస్ స్టాండ్ అనుకోండి, కలెక్టరేట్ అనుకోండి, ఓల్డ్ బస్ స్టాండ్ అనుకోండి, అన్ని ఏరియాలలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించిన వాసవి మా ఇల్లు శ్రేయోభిలాషులు ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చి మాకు సహకరించిన అందరికి కూడా అందరి పెద్దలందరికీ కూడా మా సంస్థ తరఫున వాళ్ళందరికీ కూడా హార్దికమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఈ రోజుకు అయిపోదు. ఈ కార్యక్రమం నిరంతరము మినిమం 75 రోజులు కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ 75 రోజుల కార్యక్రమంలో నీటి విషయంలో కానీ మరి మిగతా విషయాల్లో కానీ వెన్నండి ఉండే మా ఇద్దరు మిత్రులు గంజారి శ్రీహరి మరి సుధాకర్ వీళ్ళిద్దరు ఈ కార్యక్రమంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. గతంలో మార్చి 15 తారీఖు నాడు 2 ట్యాంకర్లు సంగారెడ్డి మున్సిపాలిటీ 2 ట్యాంకర్లు ఇచ్చినాము. అవి కూడా అన్ని బస్సులలో తిరుగుతున్నాయి. ఒక ట్యాంకర్లో 30,000 లీటర్లు, అంటే ఒక ట్యాంకర్లో 5,000 లీటర్లు ఉంటాయి. అట్లా 5 టిప్పులు 6 టిప్పులు కొడుతున్నాయి. అవి కూడా ఆ 2 ట్యాంకర్లు 6 చలివేంద్రాలు
ఈ రోజు వరకు నిర్విరంగా నడుస్తున్నాయి. మన ప్రజల దాహ తీర్చడానికి మా వంతు ప్రయత్నం చేయడం జరిగింది. జై వాసవి. సంగారెడ్డి పట్టణంలో ఈరోజు వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 6 చోట్ల మనకు తాగునీటి వసతి కోసము వేసవిలో ప్రజలకి ఎటువంటి మంచినీటి తాగునీటి సమస్య ఇబ్బందిగా తలెత్తకుండా వేసవి శిబిరాలు ఏర్పాటు చేసినందుకు వాసవి మా ఇల్లు సంస్థ స్వచ్ఛంద సంస్థకి వ్యవస్థాపకుడైన మన తోపాజీ అనంతకిషన్ గారికి అండ్ అట్లాగే మున్సిపల్ కమిషనర్ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. మనకు ఈరోజు వేసవి తాకిడి ఎక్కువగా ఉంది. ప్రజలందరూ కూడా వేసవి తాకిడిని తట్టుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు మరియు ప్రికాషనరీ మెజర్స్ వారు తీసుకుంటూ ఈ ఎండాకాలంలో ఎవరు కూడా జబ్బు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ చలివేంద్రాలు జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా పబ్లిక్ ప్లేసెస్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు పట్టణంలో వాసవి మా ఇల్లు సంస్థ ద్వారా చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి వారికి చేసినటువంటి కృషికి చాలా అభినందనలు అండ్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున. అట్లాగే వారికి ఇచ్చినటువంటి 2 ట్యాంకర్లు కూడా మనకు ఇక్కడ అందుబాటులో వచ్చాయి. సో వాటిని కూడా హైరింగ్ పరంగా మనము యూజ్ చేసుకుంటూ ఎక్కడ కూడా పట్టణ ప్రజలకి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఈ వాసవి స్వచ్ఛంద సంస్థ ఏదైతే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయో సంగారెడ్డి మా ఇల్లు అనే ప్రోగ్రాం ద్వారా ఈ 7 చలివేంద్రాలు ఏదైతే ఏర్పాటు చేయాలని వాళ్ళు కృషితో ఉన్నారో దాంట్లో భాగంగా ఇవాళ ఈ 3వది సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ముంగట మరియు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఎదురుగా ఉంటుంది. చాలా మంది జనాలు ఈ వైపు మూమెంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఈ చల్లనీటిని ఉపయోగించుకొని దాహార్తిని వేరే ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగకుండా కుండలో చల్లనీళ్ళు తాగాలని చెప్పేసి ఆరోగ్యానికి కాపాడుకుంటూ ఈ హైడ్రేషన్ కాకుండా బాడీ డిహైడ్రేట్ కాకుండా ఏదైతే వీళ్ళు స్వచ్ఛంద సంస్థ ఏదైతే వాసవి సంస్థ మా ఇల్లు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఇలాంటి మంచి పనులు సంగారెడ్డి ప్రజలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి వాసవి సంస్థకి మా ఇల్లు ప్రోగ్రాం ద్వారా చాలా ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం. పట్టణంలో వాసవి మా ఇల్లు గారి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా సంస్థ గారి ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రయాణికుల దాహార్తి తీర్చడం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినందుకు కానీ ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఎటువంటిది ఆశించకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంగారెడ్డిలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు. దాంట్లో భాగంగా 2 వాటర్ ట్యాంకులు సంగారెడ్డిలో వాటర్ సప్లై చేస్తుంది. దాంతోపాటు గతంలో 3-4 రోజులని 5-6 చలివేంద్రాలు ఓపెన్ చేశారు. ఈరోజు మరి కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఇప్పుడు ఇక్కడ కూడా ఓపెన్ చేశారు. మరి సంస్థ ఇంకా ఎదగాలని చెప్పి ఇంకా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి మా ఆశీస్సులు ప్రసాద్.